హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకైతే 2 శుభవార్తలైతే చెప్పిందనమాట. కొత్త పెన్షన్ సంబంధించి కానీ, అలాగే మనకి ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి కానీ, ఇలా అనేక శుభవార్తలనేవి చెప్పిందండి. సో, ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను ఎప్పుడిస్తారు అని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగింది కదా! సో, అప్డేట్ ఏంటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీలో పెన్షన్ సంబంధించి గాని చూసుకున్నట్లయితే చాలామంది ఎదురు చూస్తున్నారండి. అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ అనేవి పంపిణీ చేస్తుంది కదా! ప్రతి నెల కూడా మనకి ఒకటో, రెండో తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అయితే చేపట్టడం అయితే జరుగుతుందండి. అయితే ఇందులో కూడా మనకి మే 1 నుంచి మనకి కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికైతే వీలైతే కల్పించబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రతి ఒక్కరికి కూడా మనకైతే ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకునే విధంగా వీలైతే చేకూరుస్తుందనమాట. సో, కూటమి ప్రభుత్వం అధికారులు లాగానే మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ ఎప్పుడు కూడా ఆపకుండా అయితే అందిస్తుంది కదండీ! సో, ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే వీలైతే కల్పించబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే కొంచెం ఎన్నికల హడావుడి వల్ల మనకేంటంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే ఈసారి అయితే కొద్దిగా లేట్ అయితే అయిందనమాట. సో, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మీద శుభవార్త అయితే చెప్పింది. ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికైతే. సో, కంపల్సరీగా ఈ యొక్క సంబంధించి కానీ అర్హులై ఉండాలనమాట. సదరన్ సర్టిఫికేట్‌లు కూడా మనకి తనిఖీలు నిర్వహించి మనకి దాదాపుగా మనకి చాలామంది అనర్హులను తొలగించడం అయితే జరుగుతుందండి. సో, 36,00,000 మంది పైగా పెన్షన్‌దారులు అయితే లబ్ధి పొందుతున్నారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ సంబంధించి రూ. 15,000, రూ. 10,000 తీసుకుంటున్న వారికి కూడా సదరన్ సర్టిఫికేట్ సంబంధించి కూడా మనకైతే ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. సో, మనకి మే మొదటి వారంలో ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి అప్లై చేసుకోవడానికైతే వీలు కల్పించబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.